Friends, welcome to my channel. As you know already, my name is G. Narasimha. I have been running one institution at Chintal, that is Easy Spoken English, for the past 20 years. Right? So let us learn one simple topic, has, have, had. ఇక్కడ చాలామంది జనాలకి ఏంటంటే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడ హ్యాజ్ వాడాలి, ఎక్కడ హ్యావ్ వాడాలి, ఎక్కడ హ్యాడ్ వాడాలి, ఇవి ఎందుకు వాడతాం అసలు. రైట్? హ్యాజ్ హ్యావ్ అంటే ఏంటి? ప్రజెంట్లో కలిగి ఉండడం. హ్యాడ్ అంటే ఏంటి? గతంలో కలిగి ఉండడం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే హ్యాజ్ హ్యావ్ నేర్చుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఏముంది? ఒక మార్కర్ ఉంది అంటే ఏంటి? ఐ హ్యావ్ ఎ మార్కర్. రైట్? మీ దగ్గర ఏముంది? మీకు ఒక కార్ ఉంది, యూ హ్యావ్ ఎ కార్. మనకి ఇంగ్లీష్ క్లాస్ ఉంది, వీ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్. వాళ్ళకి 4 కార్లు ఉన్నాయి, దే హ్యావ్ 4 కార్స్. రైట్? సో యాజ్ హ్యావ్ అంటే ఏంటి? ప్రజెంట్లో కలిగి ఉండడం. నా దగ్గర ఏముంది? మార్కర్ ఉంది, ఐ హ్యావ్ ఎ మార్కర్. మీ దగ్గర ఏముంది? ఒక కార్ ఉంది, యూ హ్యావ్ ఎ కార్. మనకి ఇంగ్లీష్ క్లాస్ ఉంది, వీ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్. వాళ్ళకి 4 కార్లు ఉన్నాయి, దే హ్యావ్ 4 కార్స్. సో వీళ్ళకి మనం హ్యావ్ వాడుతున్నాం, మిగతా వాళ్ళకి ఏం వాడాలి? హ్యాజ్ వాడాలి. మిగతా వాళ్ళు అంటే ఎవరు? జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వి, సెకండ్ పర్సన్ అంటే యూ, సెకండ్ పర్సన్ ప్లూరల్ అన్న యూ అంటే నీవు ఒకటి కావచ్చు, ఎక్కుంటే మీరు కావచ్చు. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే ఏంటి? దే అంటే వాళ్ళు. సో వాళ్ళల్లో ఇక్కడ ఏంటి? వాళ్ళనే ప్లూరల్. ఇక్కడ మనం సింగిల్ చేసామనుకోండి, రైట్? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎవరు? ఐ. సెకండ్ పర్సన్ సింగులర్ ఎవరు? యూ అంటే నీవు. థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు? అతను, ఆమె, అది. రైట్? సో నేను మీరు గురించి మనం ఎవరి గురించి మాట్లాడతాం జనరల్గా? రైట్? రాజు గురించి మాట్లాడతాం, రామ్ గురించి మాట్లాడతాం, రైట్? కుక్క గురించి మాట్లాడతాం, డస్టర్ గురించి మాట్లాడతాం. అతడు, ఆమె, అది ఉంటే మనం ఏం పెట్టాలి? హ్యాజ్ పెట్టాలి. నేను మీరు కలిసి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అతని గురించి, ఆమె గురించి, దాని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర ఏముందో అది చెప్పడానికి ఏం వాడాలి? హ్యాజ్ వాడాలి. ఎలా? అతనికి 2 కార్లు ఉన్నాయి, ఈ హ్యాస్ 2 కార్స్. ఆమెకు చాలా చీరలు ఉన్నాయి, షీ హ్యాస్ మెనీ శారీస్. రవి హ్యాజ్ ఏ లాంగ్ హెయిర్. రవికి పొడుగైన జుట్టు ఉంది. రాధా హ్యాస్ మెనీ బుక్స్. కుక్కకు తోక ఉంది, డాగ్ హ్యాజ్ ఎ టైల్. ఫ్యాన్కు 3 బ్లేడ్లు ఉన్నాయి, ఫ్యాన్ హ్యాస్ 3 బ్లేడ్స్. అతడు, ఆమెది ఉంటే ఏం పెట్టాలి? హ్యాజ్ పెట్టాలి. సో ఐ హ్యావ్ ఎ మార్కర్, నాకు ఒక మార్కర్ ఉంది. యూ హ్యావ్ ఎ కార్, మీకు ఒక కార్ ఉంది. వీ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్, మనకి ఇంగ్లీష్ క్లాస్ ఉంది. దే హ్యావ్ 4 కార్స్, వాళ్ళకి 4 కార్లు ఉన్నాయి. అలాగే అతడు, నేను మీరు కాకుండా మన ఇద్దరం కలిసి ఒకరి గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఏముందని. ఒక మగతని గురించి మాట్లాడడం అంటే ఈ హ్యాస్ 2 కార్స్. రైట్? ఆమె, షీ హ్యాస్ మెనీ కార్స్, మెనీ శారీస్. రవి హ్యాజ్ ఎ లాంగ్ హెయిర్, రవికి పొడుగైన జుట్టు ఉంది. రాధా హ్యాస్ మెనీ బుక్స్, రాధాకి చాలా పుస్తకాలు ఉన్నాయి. డాగ్ హ్యాజ్ ఎ టైల్, కుక్కకు తోక ఉంది. ఫ్యాన్ హ్యాస్ 3 బ్లేడ్స్, ఫ్యాన్కి 3 బ్లేడ్లు ఉన్నాయి. అలాగే మనం లేదు అని చెప్పాలి. ఒకప్పుడు మనం ఏం వాడాలంటే ఈ హ్యాజ్ హ్యావ్ పక్కన నో పెడితే సరిపోయేది. సో ఇప్పుడు స్టైల్గా మారిపోయింది కాబట్టి ఇక్కడ డోంట్ హ్యావ్ పెట్టాలి, ఇక్కడ డజంట్ హ్యావ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ మార్కర్. ఒకప్పుడు ఏమన్నా వాళ్ళు? ఐ హ్యావ్ నో మార్కర్. ఈ హ్యాస్ నో కార్స్, అతనికి కార్స్ లేవు. లేదా ఈ హ్యాస్ నాట్ 2 కార్స్, 2 కార్స్ లేవు. యూ హ్యావ్ ఎ కార్, యూ హ్యావ్ నాట్ ఎ కార్, యూ హ్యావ్ నో కార్. షీ హ్యాస్ నాట్ మెనీ శారీస్. రైట్? వీ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్, వీ హ్యావ్ నాట్ ఇంగ్లీష్ క్లాస్. రాధా హ్యాస్ నాట్ మెనీ బుక్స్, దే హ్యావ్ నాట్ 4 కార్స్, డాగ్ హ్యాస్ నాట్ ఎ టైల్, ఫ్యాన్ హ్యాస్ నాట్ 3 బ్లేడ్స్. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీళ్ళకి డోంట్ హ్యావ్ వాడాలి, వాళ్ళకి ఏం వాడాలి? డజంట్ హ్యావ్ వాడాలి. ఐ డోంట్ హ్యావ్ ఎ మార్కర్, నా దగ్గర మార్కర్ లేదు. వీ డోంట్ హ్యావ్ ఎ కార్, మనకు కార్ లేదు. వీ డోంట్ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్, మనకి ఇంగ్లీష్ క్లాస్ లేదు. దే డోంట్ హ్యావ్ 4 కార్స్, వాళ్ళకి 4 కార్లు లేవు. అలాగే ఇక్కడేంటి? ఈ యాజ్ బదులుగా మనం ఏం వాడాలి? ఈ హ్యాజ్ అనేది అవును అంటే పాజిటివ్లోనే కనిపిస్తుంది, నెగిటివ్లో కనిపించదు, క్వశ్చన్లో కనిపించదు. ఇక్కడ ఏం రావాలి మీకు? ఈ డజంట్ హ్యావ్ 2 కార్స్. ఏం చెప్పాలి? అతనికి కారు లేవు, 2 కార్లు లేవు. ఈ డజంట్ హ్యావ్ 2 కార్స్. ఆమెకు ఎక్కువ చీరలు లేవు. షీ డజంట్ హ్యావ్ మెనీ శారీస్. ఏమనాలి? షీ డజంట్ హ్యావ్. రవి డజ్ నాట్ హ్యావ్ ఎ లాంగ్ హెయిర్. రాధా డజంట్ హ్యావ్ మెనీ బుక్స్. డాగ్ డజంట్ హ్యావ్ ఎ టైల్. ఫ్యాన్ డజంట్ హ్యావ్ 3 బ్లేడ్స్. సో అవును అంటే హ్యావ్ పెట్టాలి,
లేదు అంటే డోంట్ హ్యావ్ పెట్టాలి. ఇక్కడ అవును అంటే హ్యాస్ పెట్టాలి, లేదంటే డజంట్ హ్యావ్ పెట్టాలి. అదే మీరు క్వశ్చన్ చేయాలి మమ్మల్ని. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎలా క్వశ్చన్ చేయాలని నేర్చుకుంటున్నాం. సో మీకు డౌట్ ఉంది, అడగాలి. నన్ను అడుగుతున్నారు మీరు, మీకు కారు ఉందా? డూ యూ హ్యావ్ ఎ కార్? నేను చెప్తున్నాను ఎస్ ఐ హ్యావ్ ఎ కార్. నేను లేదని చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి? నో ఐ డోంట్ హ్యావ్ ఎ కార్. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ సెన్స్? ఎస్ అనుకోండి, ఎస్ ఐ హ్యావ్ సెన్స్. నో అయితే ఐ డోంట్ హ్యావ్ సెన్స్. అదే మన ఇద్దరం కలిసి అతని గురించి అడుగుతున్నాను, నేను మిమ్మల్ని అడుగుతున్నా అతని గురించి. రాముకు 2 కార్లు ఉన్నాయా? డస్ రామ్ హ్యావ్ 2 కార్స్? డస్ రామ్ హ్యావ్ 2 కార్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నాను అతని గురించి. అప్పుడు మీరు ఆన్సర్ ఎలా ఇవ్వాలి? ఎస్ హీ హ్యాస్ 2 కార్స్. ఉన్నాయి అంటే హ్యాస్ పెడుతున్నాం మనం. అదే లేవంటే ఏం చేస్తున్నాం? ఈ డజంట్ హ్యావ్ 2 కార్స్. అతనికి 2 కార్లు ఉన్నాయి. ఈ హ్యాస్ 2 కార్స్, అతనికి కార్ లేవు. ఈ డజంట్ హ్యావ్ 2 కార్స్. అదే రాధకు చాలా శారీస్ ఉన్నాయా? డస్ రాధా హ్యావ్ మెనీ శారీస్? ఎస్ షీ హ్యాస్ మెనీ శారీస్. నో అయితే షీ డజంట్ హ్యావ్ మెనీ శారీస్. సో ఇక్కడ ఏంటి, హ్యాజ్ హ్యావ్ అంటే ఏంటి? ప్రజెంట్లో కలిగి ఉండడం. హ్యావ్ ఎవరికి వాడాలి, హ్యాజ్ ఎవరికి వాడాలి? ఐ వి యూదే ఉంటే మన దగ్గర ఏదైనా ఉందనుకోండి, అప్పుడు హ్యావ్ వాడాలి. ఐ హ్యావ్ ఎ కార్, యూ హ్యావ్ ఎ మీటింగ్, రైట్? దే హ్యావ్ మెనీ కార్స్, వీ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్. అలా హ్యావ్ వాడుతున్నాం. అదే అతడు ఆమె అది ఉంటే హ్యాస్ పెట్టాలి. నేను నువ్వు కలిసి మిగతా వాళ్ళు ఒకరి గురించి మాట్లాడుతున్నాం. రఘు దగ్గర కార్ ఉంది, రఘు హ్యాజ్ ఎ కార్. రాధా హ్యాస్ మెనీ బుక్స్, రాధా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, రైట్? కుక్కకు తోక ఉంది, డాగ్ హ్యాజ్ ఎ టైల్, రైట్? ఫ్యాన్కు 3 బ్లేడ్స్ ఉన్నాయి, ఫ్యాన్ హ్యాస్ 3 బ్లేడ్స్. అదే లేవనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎ కార్, నా దగ్గర కార్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎ డస్టర్, నా దగ్గర డస్టర్ లేదు, రైట్? యూ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్, నీకు కామన్ సెన్స్ లేదు. దే డోంట్ హ్యావ్ ఎ మీటింగ్, వాళ్ళకి మీటింగ్ లేదు. మనకు తమిళ క్లాస్ లేదు, వీ డోంట్ హ్యావ్ తమిళ క్లాస్. అతనికి కార్ లేదు, ఈ డజంట్ హ్యావ్ ఎ కార్. ఆమెకు బుక్ లేదు, షీ డజంట్ హ్యావ్ ఎ బుక్. కుక్కకు తోక లేదు, డాగ్ డజంట్ హ్యావ్ ఏ టేల్. అలాగే క్వశ్చన్ చేస్తున్నాం, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రైట్? డూ యూ హ్యావ్ మెనీ బుక్స్? ఎస్ మీరేమంటారు? ఎస్ ఐ హ్యావ్ మెనీ బుక్స్. డస్ రాధా హ్యావ్ మెనీ శారీస్? ఎస్ షీ హ్యాస్ మెనీ శారీస్. లేవనుకోండి, నో ఐ డోంట్ హ్యావ్ బుక్స్, ఆమెకు శారీస్ లేవు. నో షీ డజంట్ హ్యావ్ మెనీ శారీస్, రైట్? సో ఇలా హ్యాజ్ హ్యావ్ మనం దేని కూడా తెలుసుకున్నారు కదా. సో ఇలా ఇది ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.